తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఆ రెండు పార్టీల మధ్య ట్యాపింగ్ వివాదం రచ్చ రాజేస్తుంది. ఒకరు సై అంటే మరొకరు సవాల్ చేస్తున్నారు. అయితే సిటీ విచారణలో ఏం తేలకపోవడంతో ఈ కేసు సిబిఐకి ఇవ్వాలంటున్నారు. మరో నేత మాత్రం లీగల్ నోటీసు పంపేందుకు రెడీ అయ్యారు. ఇంతకీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడంతో సాక్షులుగా అన్ని పార్టీల నేతలు హాజరవుతున్నారు. ఇటీవలే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. మరికొందరు నేతలు కూడా సిట్ ఎదుట హాజరై విచారణ ఎదుర్కొన్నారు. తాజాగా సిట్ ఎదుట కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తన దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్కు అందజేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బండి సంజయ్ ఫోన్ ఎక్కువగా ట్యాప్ అయినట్టు సిట్ గుర్తించింది. ఇందుకు సంబంధించి సంజయ్ నుంచి సిట్ వివరాలు తీసుకుంది. కేంద్ర హోంశాఖ నుంచి తీసుకున్న సమాచారాన్ని కూడా సంజయ్ అందించారని తెలుస్తోంది. తన ఫోన్ బంధువుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని గతంలో బండి సంజయ్ ఆరోపించారు. సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సిట్ విచారణకు హాజరైన బండి సంజయ్ సిబిఐకి ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సిట్ అధికారులు అందించిన వివరాలు చూసి తాను షాక్ అయినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. తన ఫోన్ తన కుటుంబ సభ్యులతో పాటు తన ఓఎస్డీ వ్యక్తిగత సిబ్బంది ఫోన్ ట్యాప్ అయినట్టు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్టు తాను గుర్తించానని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్టుల జాబితాలో తమ పేర్లు పెట్టి ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఆ జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లు సైతం ఉన్నాయన్నారు. వావి వరుసలు లేకుండా ఫోన్ ట్యాప్ చేశారంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ ఫోన్ల ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాత్ర ఉందని కుండాబద్దలు కొట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే టాప్ చేశారు. నా ఫోన్ కాలను టాప్ చేశారు అత్యధికంగా. ప్రతి క్షణం, ప్రతి సెకండ్, ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడము నిజంగా ఇలా చూపించడం అధికారులు చూపించకనే షాకు గురారు. అనేక విషయాలు వారు చూపడ్డాకనే షాకు గురారు. ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్ ట్యాప్ చేయాలి. ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు. మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ మేరకు బండి సంజయ్కు లీగల్ నోటీస్ పంపించారు. రాబోయే 48 గంటల్లో తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ బండి సంజయ్కు తెలివితేటలు ఎలా పనిచేస్తాయో అర్థం కావడం లేదంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శించారు. కేంద్ర మంత్రికి కనీస సాధారణ జ్ఞానం కూడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంజయ్ నిర్లక్ష్యపు ప్రకటనలు హద్దులు దాటాయన్నారు. ఇంత చౌకబారు ఆరోపణలు చేయడం, థర్డ్ క్లాస్ ప్రకటనలు చేయడం బండి సంజయ్కు కొత్త కాదని విమర్శించారు. బండి సంజయ్ ఆరోపణలు నిజమని నిరూపించకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే కేటీఆర్ సవాలును లైట్ తీసుకున్న బండి సంజయ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. నేను కూడా సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాని. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు.
అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి, నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసే నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం. తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా, పెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు? నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను రెడీ. మా భార్య పిల్లలతో సహా కుటుంబ సభ అందరం వస్తాం, మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. మరోవైపు కేటీఆర్ తనకు లీగల్ నోటీసులు ఇవ్వడాన్ని బండి సంజయ్ లైట్ తీసుకున్నారు. తాను తప్పు చెప్పాను అని అనుకున్నట్లయితే కుటుంబంతో సహా వచ్చి దేవుని వద్ద ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. తాను కూడా తన కుటుంబంతో వస్తానన్నారు. సిట్ అధికారుల వద్ద ఉన్న సాక్ష్యాలు, ఎస్ఐబి అధికారులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన విషయాలని తాను చెప్పానన్నారు. ఇక సిట్కు వాంగ్మూలం ఇచ్చిన వారందరికీ నోటీసులు ఇస్తావా అంటూ మండిపడ్డారు. ఒక రాజకీయ నాయకుడిపై ఉండి నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీసులతో బెదిరించాలనుకోవడం కంటే మూర్ఖత్వం లేదని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా కేంద్ర మంత్రి బండి సంజయ్ పదే పదే కేటీఆర్ను టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.